హాయ్ డార్లింగ్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నా. మనం ఉంది విజయస్. ఇది ల్యాండ్ మార్క్, అంటే హిస్టరీ ల్యాండ్ మార్క్. ఇది ఎంతో పెద్ద హిస్టరీ ఉంది. ఇప్పుడైతే నేను ఫ్రాన్స్లో ఉంటున్నా. అగ్లే నేను విజిట్ చేయడానికి వచ్చిన, అంటే మొత్తం చూపిస్తాను. నేను పాత వీడియో చూడకపోతే చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే నేను అంటే డైలీ నాకు 2 ఆఫ్స్ ఉంటాయి. ఆఫ్ ఉన్నప్పుడు నేను అంటే హాలిడేస్ ఉన్నప్పుడు నేను అన్ని ప్లేసెస్ చూపిస్తాను. ఇక ఈ ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంటే అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి మీకు, అంటే ఏమేమి చేస్తున్నా. ఇంకా నా ప్రొఫెషనల్ కూడా వ్లాగింగ్ అది కూడా చేస్తా. ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను షార్ట్ వీడియో దాంట్లో చేస్తున్నా, చూడకపోతే చూడండి. ఇక సబ్స్క్రైబ్ చేయండి. ఇక కొంచెం మోటివేషన్ అవుతా, ఎందుకంటే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా చేయడానికి, అందుకోసమే. ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే నాకు ఆకలి అవుతుంది. ఇక్కడ నేను మ్యాప్ సెర్చ్ చేసిన, ఇక్కడ నియరెస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ఏదే అని. ఇక ఏదో చూపిస్తుంది. ఇక్కడికి వచ్చిన నేను, ఈయనే చూపిస్తుంది. ఇక నేను చూద్దాం. ఇక అంటే అన్నీ క్లోజ్ చేసేసిండ్రు అంతే విజిట్ ప్లేసెస్ అని. ఇక ఇక్కడైతే నేను లోపలికి వెళ్తే ఏం లేదు కాబట్టి ఇక నేను ఎందుకులే అని వేరే ప్లేస్కి వెళ్తున్నా. ఇక డార్లింగ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎవ్వరు లేరు. మొత్తం అంటే ఫారెస్ట్ ఏరియా అనుకుంటున్నా నేను, అంటే అనుకుంటా ఇది ఫారెస్ట్ ఏరియా కాదు, కానీ నేను అట్లా చెప్తున్నా. ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే నేను ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ తీసుకెళ్దామని మ్యాప్లో పెడితే నాకు ఇటు తీసుకొచ్చింది. కొంచెం నాకు మాత్రం ఫుల్ భయం అనిపించింది. నాకు ఎంత అంటే అంత, అంటే సోలో ట్రావెలింగ్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా భయం, అదే ఫేస్ చేస్తాను నేను. చూడాలి ఇక ముందు ఏముంటుందో. ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది డ్రైనేజ్ నుంచి. అమ్మ, నాకు ఒకటేసారి గుండె 100 బీట్స్ డన్ 1 సెకండ్ కొట్టుకున్నది. ఇక ఒకసారి చూడంగానే ఇక నవ్వొచ్చింది నాకు. గొడుగు చూసిర్రా, నాకు వెళ్ళేటప్పుడు నాకు రిసెప్షన్ అమ్మాయి ఇచ్చింది నాకు. ఇక ఎందుకంటే నన్ను తీసుకోవద్దు అనుకున్నా, కానీ ఇక ఎందుకంటే మంచిదని తీసుకున్నా. ఇప్పుడు యూజ్ అయింది. నేను అప్పుడు అనిపించింది గ్లౌజెస్ వేసుకుంటే అయిపోతుండే కదా అనుకున్నా. వేసుకుంటే ఇప్పుడు నాకు ఫస్ట్ టైం కాదు, 3-4 టైమ్స్ ఇంత అయింది, నేను వేసుకోలే. ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే క్యాండీ ల్యాండ్. ఇప్పుడు మనం ఇంట్రెస్టింగ్ అంటే ఇదే ఇప్పుడు బెస్ట్ అనుకుంటున్నా. అవుతుందా కాదని చూస్తే ఇక ఏంటంటే క్లోజ్ చేసిర్రు. ఇది తినేటిదా? ఈ ఐస్ క్రీమ్ ఉందేంది? అది విజిట్ చేసే ప్లేస్ కాదు, ఇది తినే ప్లేస్. అంటే ఆడుకోవచ్చు కూడా, కానీ ఏం చేస్తాం, బ్యాడ్ లక్. ఇక క్లోజ్ అయిపోయింది. అంత దూరం నుంచి కష్టపడి అంటే జంగల్ కాదు కానీ ఫారెస్ట్ ఏరియాలా ఉన్నది, అంత దూరం చేస్తే ఇక క్లోజ్ అయిపోయింది. కానీ దూరం నుంచి చూడాలి, ఇక ఏం చేస్తాం ఇక. కానీ ప్లేస్ మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంది, కానీ ఓపెన్ చేసి ఇంకా బాగుంటుంది. ఇక బాగానే ఉంది. కొంచెం జంగల్లో టైగర్స్, బీర్ ఇంకా అన్నీ ఉన్నాయి. ఇక జింక కూడా ఉంది, అది మూలకు ఉంది. ఇక ఎవ్వరు లేరు అనుకుంటా. వర్షం అయితే తగ్గింది. ఇప్పుడు ఏమైతే మళ్ళీ మ్యాప్ పెట్టేసిన, ఇటు తీసుకొచ్చింది మళ్ళా. ఇక వచ్చిన ప్లేసే కొంచెం ఇలా ఉంటుంది. ఇది కూడా విజిట్ చేసే ప్లేస్. వెళ్దాం అనుకుంటే కానీ క్లోజ్ చేసారు, తర్వాత ఓపెన్ చేస్తామని చెప్పారు. ఇక నాకు ఏం చెప్పాలి అర్థం కాలే. డార్లింగ్స్, ఇక్కడ ఏదో ఉంది, స్విమ్మింగ్ పూల్ అనుకుంటా. ఇక్కడ కూడా ఇవ్వలేరు, పాపం క్లోజ్ వెళ్ళిపోయినట్టున్నారు. కానీ హాలిడేస్ సమ్మర్లో వస్తారు అనుకుంటా. సారీ, మనకి సమ్మర్ హాలిడేస్ ఉంటుంది, వీళ్ళకైతే వింటర్ హాలిడేస్ ఉంటుంది. ఇక వచ్చేసి వెళ్ళిపోయాను అనుకుంటా ఇక్కడ. ఇక ఇప్పుడు వెళ్దాం. మళ్ళా జింగల్ వచ్చింది, నాకు మాత్రం గజ్జగజ అణుగుతున్నది. ఇప్పుడే ఒక జీప్ వచ్చి వెళ్ళింది. ఇక నాకు కొంచెం ధైర్యం వచ్చింది, అంటే మాట్లాడలే. ఇక ఒక మనిషి ఉన్నాడు అనిపించింది నాకైతే. ఇక్కడ ఒక చీతా వచ్చి నన్ను చూస్తే ఎలా ఉంటుంది అలా అనిపించేది నాకు.
ఇక చూద్దాం. ఇక ఈ ట్రావెలింగ్ నేను అనవసరంగా వచ్చిన. ఇక మార్నింగ్ లేచిన కొంచెం టైర్డ్ అనిపించింది. ఇక పోదామా అద్దా అనిపించింది. ఇంకా పోదాం డిసైడ్ చేసుకున్నాం కదా వెళ్ళాలని. ఇక అంత అంటే మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ అయ్యి ఇక వచ్చేస్తే వెదర్ ఇలా ఉంది. కానీ ఇక పోదాం అనుకున్నాం, పోయినా అనుకొని ఇక్కడికి వస్తే ఇలా అనిపించింది నాకు. కొంచెం అంటే వెదర్ మాత్రం బాగానే కూల్ ఉంది. ఇంకా వర్షం కూడా పడుతుంది. చేతులు మాత్రం అణిగిపోతున్నాయి. ఇంకా ఇక గమ్మత్ ఏంటంటే నేను వీడియో తీసుకుంటున్నాను, ఫోన్ పెట్టుకుంటా వీడియో తీస్తున్నా. చేతి మొత్తం పోయింది. నా గొడుగు, ఒక చేతేమో గొడుగు, ఇంకో చేతేమో ఫోను. ఫుల్ టార్చర్ అయిపోయింది. నేను వేరే రూట్ నుంచి వచ్చిన. ఇక్కడైతే కొంచెం బ్రిడ్జ్, స్మాల్ బ్రిడ్జ్ కూడా కాదు, ఒక పెట్టేసారు, రివర్ దగ్గర పెట్టేసారు. నాకు ఒక ఐడియా వచ్చింది, బ్యాడ్ థాట్. ఒకటేసారి ఫోన్ పడిపోతే నేను ఏం చేయాలా అని ఇక తలుచుకుంటూనే కొంచెం క్రేజీ అనిపించింది. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే మనం జంగల్లో వచ్చేసినాం. మీరు చూడొచ్చు. నయమైంది ఇక్కడ పాము లేదు. పాము ఉంటే నా పని అయిపోతుండే. రెడ్ కలర్ ఎప్పుడు చూడలే. రెడ్ కలర్ వరల్డ్ పాయిజన్ స్నేక్. అది కనిపిస్తే ఎలా ఉంటుందని నేను నా ఇమాజినేషన్ పెట్టుకున్నా. చాలా క్రేజీ అది జరగదు కానీ అనుకున్నా. ఇక మనమైతే వెళ్దాం. కొంచెం బ్యాటరీ అయితే ఒక 40 కాదు కానీ 14% ఉంది. అది నా సేవ్లా పెట్టుకొని, అంటే సేవ్ మోడ్ పెట్టుకొని వెళ్తున్నా. కొంచెం డేంజరస్ ఉంది ఇక్కడైతే. సోలో ట్రావెలింగ్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా, అందుకోసమే ఇప్పుడైతే బండ మీద ఎక్కుతున్నా నేను. చూడాలా, నాకు కాలు మాత్రం వాటర్ లోపలికి వెళ్ళిపోయినాయి. ఇక చూడాలా ఎలా ఉంటుందో. నేను అనుకుని ఇక ఇదే లాస్ట్ ఫ్రాన్స్లో ఇక సిటీ వ్లాగింగ్ అంటే ట్రావెలింగ్ వ్లాగింగ్ చేయను. ఇక ఇదే లాస్ట్ ఇక అనేసుకున్నా. ఇదే లాస్ట్, చూడాలి. ఇక నా 6 months వీసా కూడా అయిపోతుంది. అంటే నేను ఇక్కడ ఎవరైతే షార్ట్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక నా లాస్ట్ మంత్ ఇది జనవరి మంత్ 31కి అయితే నేను ఇండియాకి వెళ్ళిపోతున్నా. ఇక అక్కడ కూడా కొంచెం బ్లాగింగ్ అంటే చేస్తున్నా తెలియదు కానీ లైట్గా చేస్తా, కొంచెం ఫన్ వీడియో లాగా. ఇప్పుడైతే 6 months అయిపోతుంది, 6 month ఇంటర్న్షిప్. ఇక చూడాలి. ఇప్పుడైతే నేను వెళ్ళను అనుకుని ఇక మనమైతే ఇక గట్టుకై వచ్చేసినాం. ఇక కొంచెం ముంగడికి వెళ్ళాలా. వర్షం అయితే చినుగు పడుతున్నది. అంటే నా ఇంటర్న్షిప్ మొత్తం ఎక్స్పీరియన్స్ మొత్తం ఒక పెద్ద వీడియోలో పెడతా, మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఇక చాలా బాగుంటుంది నాకు. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసినాం. ఇక్కడ నాకు బ్లూబెర్రీ కనిపించింది చిన్నగా, కొంచెం క్యూట్గా ఉంది కదా. మళ్ళీ కలుద్దాం.